హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం డయాబెటీస్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. మరి డయాబెటీస్ తో ఈ మధ్య కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. మరి వాళ్ళకి హోమియో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో డాక్టర్ గారిని తెలుసుకుందాం. మీరు కూడా డయాబెటీస్ తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా డయాబెటీస్ అటాక్ అవుతుంది? డయాబెటీస్ అనేది చూడండి, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అంటే మనకు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే టైం లేదు అండ్ ఒకటే చోట కూర్చొని పని చేస్తున్నాము, వాకింగ్ అనేది లేదు. సో దీనికి మనకు స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ వాళ్ళలో ఈ డయాబెటీస్ అనబడే వ్యాధి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. దాంతో సహా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఎవరు జీవిస్తున్నారు వాళ్ళలో కూడా మనకు ఈ డయాబెటీస్ వ్యాధి చాలా అంటే చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం అన్నమాట. బికాస్ సమ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వచ్చేసి ఈ డయాబెటీస్ అనేది అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఒబేసిటీ ఉండడం వల్ల కూడా మనకు ఈ డయాబెటీస్ వ్యాధి అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దీంతో సహా మన డైటరీ హ్యాబిట్స్ కరెక్ట్ లేకపోవడం అండ్ దానివల్ల జంక్ ఫుడ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఆల్కహాల్ కానీ అండ్ స్మోకింగ్ కానీ ఇలాంటివి కూడా ఒక రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ డయాబెటీస్ రావడానికి అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ విచ్ డయాబెటీస్ కమ్స్ అనమాట. ఇలాంటి వాళ్ళలో డయాబెటీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే ఇంకొక ఫ్యాక్టర్ ఏముంటుందంటే, మన ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉంది అంటే, మన ఫ్యామిలీలో మా మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎవరికైనా డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే వేరే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళలో కూడా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది అన్నమాట. అండ్ దీంతో సహా మీరు కూడా వినే ఉంటారు ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఒకవేళ దానికి కరెక్ట్ మేనేజ్ చేసినామా దాని తర్వాత మళ్ళీ రాదు. బట్ ఫ్యూచర్లో వాళ్ళకు ఎప్పుడైనా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు లావు ఉన్నారు, లేదంటే మీరు కూర్చొని ఎక్కువగా పని చేస్తారు అండ్ మీ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ లేదు, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది, వాకింగ్ మీరు చేస్తలేరు, మీకు ఒకవేళ స్ట్రెస్ ఉంది అంటే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే, ఈ డయాబెటీస్ వ్యాధి మ్యాక్సిమం ఏసిమ్టమేటిక్ ఉంటుంది ఇనీషియల్ డేస్లో. ఏసిమ్టమేటిక్ అంటే డయాబెటీస్ ఉంది అన్నట్లు తెలియదు, సిమ్టమ్స్ ఏం కనబడవు, లక్షణాలు ఏం బయటపడవు స్టార్టింగ్ ఫేజెస్లో. అట్లాంటప్పుడు మనకి ఏం వ్యాధి లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ చాలామంది ఏదో డిఫరెంట్ ప్రాబ్లం నుంచి హాస్పిటల్కి వెళ్తారు, షుగర్ చెక్ చేస్తే వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది, యాక్సిడెంటల్ డయాగ్నోసిస్ అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఏం చేయాలి? ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ లయింగ్ ఇన్ దిస్ ఏరియా, అంటే మీరు లావు ఉన్నారు అండ్ వాట్ ఎవర్ ఐ సెడ్ నౌ, ఇలా మీ లైఫ్ స్టైల్ ఉంది అంటే ప్రతి 6 months కానీ లేదంటే 1 yearకి మీరు మీ టోటల్ హెల్త్ చెకప్ చేసుకోవాలి. స్పెషల్లీ మీ షుగర్ లెవెల్ని చెక్ చేసుకోవాలన్నమాట. సో దట్ అర్లీ డయాగ్నోజ్ అయింది వీ కెన్ మేనేజ్ ఇట్ వెల్ అనమాట. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. మురళి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి మురళి గారు. సార్ అది నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే సార్, నాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నాకు షుగర్ డయాబెటీస్ పాజిటివ్ వచ్చిందండి. ఓకే. సో నాకు అది ఇంతవరకు ఇంకా నేను ఏం టాబ్లెట్స్ మారుతున్నాను సార్. నేను ఆయుర్వేదిక్ పొడపత్తి పౌడర్ సార్. ఓకే. ఇప్పుడు నాకు అది ఏంటి అనేది ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలా లేకపోతే ఇట్లా చేయాలన్నా? సరే అండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, డయాబెటీస్లో కూడా మనకు ఒక స్టేజ్ ఉంటుంది, దానికి మనం ప్రీ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు మనకు మెడిసిన్ వాడాల్సిన అవసరం అనేది రాదు. లైఫ్ స్టైల్ మార్పు చేసుకున్న తర్వాత అది కంట్రోల్లో ఉండిపోతుంది అన్నమాట. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఖచ్చితంగా డయాబెటిక్ అయ్యారు
అలాంటప్పుడు మెడిసిన్స్ మాత్రం వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో హౌ టు జడ్జ్, మనకి ఎట్లా తెలియాలి మనం ప్రీ డయాబెటిక్ ఉన్నామా లేదంటే మనకు డయాబెటీస్ వచ్చేసిందా అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు టెస్ట్లో ఇన్వెస్టిగేషన్స్లో మనకు ఒక టెస్ట్ ఉంటుంది, HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది, A1c అంటాం దానికి. సో నార్మల్గా 3 నెలల టెస్ట్ కూడా అంటూ ఉంటారనమాట. సో HbA1c లెవెల్స్ ఒకవేళ 5.5 to 6.5 or else 5.5 to 6 ఒకవేళ ఉంది, ఇన్ దట్ కేస్ వీ కెన్ సే కే మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నారు, అంటే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకేషనల్లీ మీరు ఎప్పుడైనా చెక్ చేయించుకుంటే కొంచెం ఎక్కువ కనబడుతుంది, నార్మల్ రేంజెస్ కైనా ఎక్కువ కనబడుతుంది, నార్మల్ టైంలో చెక్ చేసుకుంటే మళ్ళీ తక్కువ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఏ ప్రీ డయాబెటిక్ స్టేజ్. ఈ స్టేజ్లో మీరు ఇక్కడే జాగ్రత్త తీసుకొని ఇక్కడే లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఫర్దర్గా దానికి కంట్రోల్ అనేది చేసుకోవచ్చు, మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. కానీ మీ A1c లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి, 6.5 కైనా ఎక్కువ ఉంది, 6 కైనా ఎక్కువ ఉంది. అండ్ ఫాస్టింగ్ లెవెల్ అనేది అంటే తినకముందు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఒకవేళ 100 కైనా ఎక్కువ ఉంది, పోస్ట్ లంచ్ 180 కైనా ఎక్కువ ఉంది, అట్లాంటప్పుడు మెడికేషన్స్ వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు వేరే సిస్టమ్స్ వాడుతున్నారు, వేరే మెడిసిన్స్ వాడుతున్నారంటే ప్రతి నెల ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ దానికి కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు హోమియోపతి, ఒకవేళ మొన్ననే డయాగ్నోజ్ అయింది, ఎక్కువ టైం కాలేదు అంటే యూ కెన్ టేక్ హోమియోపతిక్ మెడికేషన్, చాలా మంచిగా అండ్ తొందరగా తక్కువ అవ్వడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్, మరి డయాబెటీస్ లక్షణాలు అంటే ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? అంటే ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇది డయాబెటీస్ ఏమో అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లకు వెళ్ళాలంటారు? ఎస్, ఇప్పుడు చూడండి, మనకు ఎలా డౌట్ రావాలి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, బట్ మ్యాక్సిమం ఏంటంటే మనకు 70% కేసెస్లో లక్షణాలు రావు. అదే పెద్ద ప్రాబ్లం డయాబెటీస్ నుంచి. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతి సంవత్సరం రెగ్యులర్ బేసిస్ మీద షుగర్ టెస్ట్లు అనేటివి చేసుకుంటూ ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు షుగర్ వచ్చేసింది, లక్షణాలు కూడా వచ్చినాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా గుర్తుపెట్టగలుగుతాము? ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఏముంటుందంటే వాళ్ళకు థర్స్ట్ దాహం అనేది కొంచెం ఎక్కువ అవ్వడం జరుగుతుంది అన్నమాట. దాహం ఎక్కువ అవుతూ మళ్ళీ యూరిన్ అనేది ఎక్కువ రావడం, తొందరగా అలసిపోవడం అనేది జరుగుతుంది. కొంచెం పని చేసినాం అలసిపోతున్నాము, స్వెటింగ్ వచ్చేస్తుంది. అండ్ దీంతో సహా మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ జస్ట్ లైక్ కొంచెం ఐస్ అనేది కొంచెం బ్లర్ అనిపించడం, అండ్ దాంతో సహా మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది, సో ఆ స్క్రాచ్ అనేది, ఆ దెబ్బ అనేది నార్మల్ టైంలో అది క్యూర్ అవ్వదు, డిలే అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ ఎ మేల్ పేషెంట్, మేల్కి ఏ ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో అలాంటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆ ఎఫెక్ట్ అనేది సెక్స్ టైమింగ్ మీద పడడం జరుగుతుంది అన్నమాట. తొందరగా వీర్యం అనేది బయటపడడం అనేది జరుగుతుంది, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాము. సో ఈ లక్షణాలు ఉంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ అన్నట్లు చెప్పొచ్చు. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, మీకు దాహం ఎక్కువ అవ్వడం, ఆకలి ఎక్కువ అవ్వడం, యూరిన్ ఎక్కువ రావడం, యూరిన్లో గ్లూకోజ్ రావడం, కొంచెం స్మెల్ అనిపించడం, కొంచెం స్వీట్ స్మెల్ అనేది అనిపిస్తుంది, ఇలా అనిపించడం, తొందరగా అలసిపోవడం, అండ్ దెబ్బలు ఏమైనా తగిలితే అది కరెక్ట్ టైంలో ఆ దెబ్బలు అనేది హీల్ అవ్వవు, అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఒకసారి దెబ్బ తగిలింది, ఒక 1 మంత్ అయిపోయింది, అయినా కూడా అది ఫ్రెష్గా కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఈ సిమ్టమ్స్ ఉంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్, వెంటనే మీరు టెస్ట్ చేసుకొని మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. డాక్టర్, ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత చాలా మందిలో చూస్తున్నాం, కోవిడ్ టైంలో మాకు షుగర్ బయటపడిందండి, డయాబెటీస్తో సఫర్ అవుతున్నాం ఇదని చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటారు? ఇప్పుడు చూడండి, ఒక్కసారి ట్రీట్మెంట్ షుగర్ డయాగ్నోజ్ అయిపోయింది, వెదర్ దట్ ఈస్ అ ఓల్డ్ పేషెంట్ ఆర్ ఎల్స్ న్యూ పేషెంట్, ట్రీట్మెంట్ అయితే సేమ్ ఉంటుంది. ట్రీట్మెంట్ పార్ట్లో మెయిన్ ఏముంటుందంటే ద ఫస్ట్ థింగ్ మనకు మేనేజ్మెంట్ కరెక్ట్గా చెయ్యాలి. మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదనుకోండి, అట్లాంటప్పుడు మీరు ఇన్సులిన్ తీసుకున్నా కూడా, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా మీ లెవెల్స్ అనేటివి కరెక్ట్ నార్మల్ రేంజెస్లో ఉండవు అన్నమాట. సో వాట్ ఆర్ దోస్ థింగ్స్, ఏం చెయ్యాలి?
సో అలా చూసుకుంటే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వాకింగ్ అనేది 100% ఇంపార్టెంట్ అనమాట. మీకు డయాబెటీస్ వచ్చిందని తెలిసింది, డెఫినెట్లీ యూ నీడ్ టు స్టార్ట్ వాకింగ్. పొద్దున లేదంటే సాయంత్రం ఖచ్చితంగా వాకింగ్ చెయ్యాలి, ద ఫస్ట్ థింగ్. అండ్ దాని తర్వాత మీరు ఎక్కువగా షుగర్ అనేది కన్జంప్షన్ అనేది చెయ్యకూడదు. షుగర్ పూర్తిగా ఆపేసి వాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. దాంతో సహా వీ హ్యావ్ అ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్, అంటే దానికి జీసీఎస్ మెడికేషన్స్ అంటాము, కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ అంటాము. సో హోమియోపతిలో ఈ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు తొందరగా ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్లో రావడం అనేది జరుగుతుంది. అండ్ యూ విల్ నాట్ బీ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డయాబెటిక్ కాంప్లికేషన్స్, రెటినోపతి, న్యూరోపతి అలాంటివి కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్, మరి కొంతమందిలో చూస్తుంటాం ఇది జెనెటిక్ ప్రాబ్లంగా విన్నాం, మరి మదర్కి ఫాదర్కి ఉంటే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అంటున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి డైట్ అవసరం అంటారు? డైట్ రిస్ట్రిక్ట్ చేస్తే నిజంగానే షుగర్ రాకుండా కాపాడుకోగలగవచ్చా? ఇప్పుడు మన ఫ్యామిలీ హిస్టరీ ఉంది డయాబెటీస్ది, అట్లాంటప్పుడు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది గడపాలి అని చూసుకుంటే, అండ్ వాట్ కైండ్ ఆఫ్ డైట్ యూ నీడ్ టు యూస్. సో హెల్దీ డైట్ అండి. హెల్దీ డైట్ అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ మీద మీరు ఉండకూడదు, ద ఫస్ట్ థింగ్ అనమాట. దాంతో సహా మళ్ళీ కరెక్ట్ టైంకి అనేది బయాలజికల్ క్లాక్ అనేది ఫాలో అవ్వడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెక్ట్ టైం మినిమం ఒక 6 to 8 hours అనేది మీకు ఖచ్చితంగా స్లీప్ అనేది ఉండాలి. అండ్ ఎక్కువగా స్ట్రెస్ఫుల్ అనేది లైఫ్ మీది ఉండకూడదు అనమాట. అండ్ దాంతో సహా వాకింగ్ అవన్నీ మనం చేసుకుంటూ ఉండి కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ మనది ఉంటే రాకుండా దానికి కాపాడుకోగలుగుతాం అన్నమాట. లేదు యు ఆర్ హ్యావింగ్ ఎ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అండ్ మీరు స్టాగ్నెంట్ ఉన్నారు అండ్ మీరు ఒబేస్ ఉన్నారు, మీరు వాకింగ్ చేస్తలేరు, ఆర్ ఎల్స్ మీ డైట్ అనేది కరెక్ట్గా లేదు, అలాంటప్పుడు మీకు వచ్చే అవకాశం వేరే వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ లైఫ్ స్టైల్తో యూ విల్ బీ ఫైన్ అండ్ మళ్ళీ రాకుండా కూడా కాపాడుకోవచ్చండి. డాక్టర్, మరి డయాబెటీస్ పేషెంట్స్ రైస్ తీసుకోవాలన్నా భయపడుతూ ఉంటారు. నిజానికి రైస్ తీసుకుంటే ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అండ్ ఎలాంటి డైట్ వాళ్ళకి అవసరం అంటారు? డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, రైస్ అనేది ఎక్కువ తీసుకోకూడదు అన్నట్లు చూసుకుంటే, ఎందుకంటే అది కార్బ్స్ అనేది ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మనకు ఈ షుగర్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ దానికి అవాయిడ్ చేయండి అన్నట్లు చెప్తాము. సో ఇందులో హౌ వీ నీడ్ టు మెయింటైన్ అవర్ డైట్ అన్నట్లు చూసుకుంటే చాలా సింపుల్ పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్, యూ నీడ్ టు అవాయిడ్ ద షుగర్ అనేది కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయాలి. ఉప్పు కొంచెం తక్కువ చేసుకోవాలి, సాల్ట్ కొంచెం తక్కువ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, చాలామందికి ఇది తెలియకపోవచ్చు, కూల్ డ్రింక్స్ కూడా వాళ్ళు తాగకూడదు. కూల్ డ్రింక్స్ ఇన్ ద సెన్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్, స్వీటెండ్ డ్రింక్స్ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. సో ఆ కూల్ డ్రింక్స్ మీరు తీసుకోకూడదు. ఇన్స్టాంట్లీ దాని నుంచి మీ షుగర్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. అండ్ ఇంతగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జ్యూస్ కూడా మీరు తీసుకోకూడదు. ఒకవేళ మీకు యాపిల్ జ్యూస్ తాగాలనిపిస్తే యూ కెన్ హ్యావ్ యాపిల్, కానీ యాపిల్ జ్యూస్లు అనేటివి యూస్ చేయకండి. సో ఇది మెయిన్ థింగ్ అన్నమాట. దీనికి మనం కంట్రోల్ చేసుకున్నామా మీ డయాబెటీస్ అనేది పూర్తిగా కంట్రోల్లో ఉండిపోతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మార్నింగ్ 1000 mg, రాత్రి 1000 mg మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ స్వీట్ కన్జంప్షన్ని అప్పుడప్పుడు తీసుకుంటాం డాక్టర్ సాబ్ అన్నట్లు చెప్తారు. అండ్ వాకింగ్ అస్సలు చెయ్యరు, మాకు బయట వెళ్ళడానికి కుదరట్లేదు, ఆర్ ఎల్స్ ఐఎమ్ వెరీ బిజీ పర్సన్. ఇన్ దీస్ సినారియోస్ చాలా ప్రాబ్లం అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. దో యు ఆర్ టేకింగ్ హై డోస్ మెడికేషన్స్, మీ డయాబెటీస్ అనేది కంట్రోల్లో రాదు. సో ఈ 5 పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దీని మీదనే మొత్తం డైట్ ప్లాన్ అనేది చేసుకోవాలి. అండ్ షార్ట్ మీల్స్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది తీసుకోవాలి. షార్ట్ అండ్ ఫ్రీక్వెంట్ అంటే ఎప్పుడు కడుపు నిండా తినాల్సిన అవసరం అనేది లేదు. 3 times తింటారు కదా, 3 timesకి 5 times చేసేయండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రీ లంచ్ కూడా ఒకటి పెట్టుకోండి, దాని తర్వాత డిన్నర్కి ముందు ప్రీ డిన్నర్ కూడా ఒకటి పెట్టుకోండి. ఇందులో ఏంటంటే కన్జ్యూమ్ సమ్ బిస్కెట్స్, ఆర్ ఎల్స్ కన్జ్యూమ్ సమ్ ఫ్రూట్స్, కన్జ్యూమ్ సమ్ సలాడ్స్. ఇది మీరు తీసుకుంటూ ఉన్నారనుకోండి, మీ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మీ డయాబెటీస్ లెవెల్ కూడా, షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటుంది అన్నమాట.
డాక్టర్ గారు యాపిల్ తీసుకోవచ్చు అంటున్నారు, జ్యూస్ వద్దంటున్నారు. Yes. డిఫరెన్స్ ఏంటంటారు? బికాస్ ఫ్రూట్ ఎలాగో మన కడుపులోకే పోద్ది, మరి దాన్ని మీరు ఎందుకు వద్దంటున్నారు? ఎందుకు వద్దు అంటే దాంట్లో ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. మనం నార్మల్గా తీసుకుంటే ఫైబర్స్ ఉంటాయి, అదే మనం దానికి గ్రైండ్ చేసుకుని తీసుకుంటే అది ఉండదు. అండ్ కొంచెం షుగర్ యాడ్ అనేది చేస్తారు, దాంట్లో వేరే థింగ్స్ యాడ్ చేస్తారు. అన్నందువల్ల ఏంటంటే మీ షుగర్ అనేది షూటప్ అయిపోవడం జరుగుతుంది. సో మనం ఏమనుకుంటాం సేమ్ వీఆర్ డ్రింకింగ్ ద సేమ్ థింగ్ అన్నట్లు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు పూర్తిగా దానికి అవాయిడ్ చేస్తేనే మంచిది ఉంటుంది అనమాట. డాక్టర్, షుగర్ కంట్రోల్లో ఉండాలంటే డయాబెటీస్ పేషెంట్స్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? అది కంట్రోల్లో ఉండాలంటే వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం చెప్తారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు టైప్ 1 టైప్ 2లో చెప్పేస్తే నేను, ఒకవేళ మీకు టైప్ 1 ఉంది అంటే వీళ్ళలో ఏమవుతుందంటే మీకు ఇన్స్టాంట్లీ షుగర్ పెరిగిపోతుంది, ఇన్స్టాంట్లీ షుగర్ తక్కువైపోతుంది. అంటే ఇప్పుడే మంచిగా ఉన్నారు, సడన్లీ వాళ్ళు కింద పడిపోతారు, సడన్లీ వాళ్ళకు చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ బేసిస్ మీద మీ షుగర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ ఇన్ ద సెన్స్ డైలీ బేసిస్ అంటున్నాను నేను. టైప్ 1 ఒకవేళ మీకు ఉంది అంటే డైలీ బేసిస్ మీద షుగర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దానికి ఇన్సులిన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి ఆ లెవెల్స్ బట్టి మీ డాక్టర్ మీకు చెప్తారు ఎంత తీసుకోవాలి, ఎన్ని యూనిట్స్ తీసుకోవాలన్నట్లు. సో దానికి మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి ఇఫ్ ఎట్ ఆల్ యువర్ టైప్ 1 డయాబెటిక్. అండ్ టైప్ 2 డయాబెటిక్లో యాజ్ ఐ సెడ్ అర్లియర్, ఓకే, రెగ్యులర్ చెకప్ అయితే అవసరం ఉంటుంది, బట్ నాట్ యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ టైప్ 1. మీకు ఒక 2 monthsలో ఒకసారి చేసినా కూడా ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీకు ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరం ఉంటుంది. వాకింగ్తో సహా ఎక్కువగా స్ట్రెస్ ఉండకుండా యూ కెన్ డూ ద యోగాస్ అండ్ ధ్యానం కొంచెం చేయాలి. దాంతో సహా మీ డైట్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ కరెక్ట్ టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే అండి, మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు అండ్ లంచ్కి చాలా టైం తీసుకున్నారు. సో ఆ టైం గ్యాప్ మూలంగా ఏంటంటే యూ విల్ బీ గోయింగ్ ఇన్ హైపోగ్లైసిమిక్ స్టేట్ అనమాట. హైపోగ్లైసిమిక్ స్టేట్ అంటే మీ షుగర్ పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ పూర చెమటలు వచ్చేయడం, కొంచెం బ్లర్గా కనిపించడం, అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళకు గిడినెస్ కూడా రావడం జరుగుతుంది. సో ఇలా లాంగ్ డ్యూరేషన్ వరకు మనం ఎంటీ స్టమక్గా ఉండకూడదు అన్నమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. మీ టైం అనేది మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారంటే 1 o'clockకి లంచ్ కరెక్ట్గా మీరు తీసుకోవాలి. డైలీ అదే టైం మెయింటైన్ చేయాలి. అండ్ దీనికైనా ముందు నేను చెప్పాను షార్ట్ మీల్స్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అనమాట. ఎప్పుడు మీకు ఫాస్టింగ్గా ఉండకూడదు, ఏదైనా మీ స్టమక్లో ఉండాలి, సో దట్ యూ షుడ్ నాట్ గో ఇన్ హైపోగ్లైసిమిక్ స్టేట్. అలాగే అందులో మీకు ఎక్కువ షుగర్ కన్జంప్షన్ ఉంటే మళ్ళీ హైపర్ గ్లైసిమిక్ స్టేట్లో వెళ్ళకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఈ లైఫ్ స్టైల్ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ దీంతో సహా మళ్ళీ హోమియోపతిక్ మెడికేషన్ వర్క్స్ మిరాక్యులస్లీ ఇన్ దీస్ డయాబెటీస్ కేసెస్. స్పెషల్లీ డయాబెటీస్ అనేది ఒకవేళ మీకు స్ట్రెస్తో వచ్చింది అండ్ బికాస్ ఆఫ్ సమ్ అనదర్ రీజన్ ఇట్లా వచ్చింది, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు హోమియోపతిక్ మెడికేషన్ చాలా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. డాక్టర్, కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో కూడా చూస్తుంటాం సరిగా చూపు కనిపించదని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి అన్కంట్రోల్డ్ అని చెప్పొచ్చా డయాబెటీస్? యా, ఇప్పుడు చూడండి, చూపు కరెక్ట్గా కనబడడం లేదు అని చెప్తే ఎందువల్ల అట్లా అవుతుంది అంటే మీ డయాబెటీస్ లెవెల్స్ అనేటివి, మీ షుగర్ లెవెల్ అనేది తినక ముందు 100కైనా తక్కువ లేదు, అది ఎక్కువ ఉంది. అండ్ తిన్న తర్వాత మీ లెవెల్స్ అనేటివి 180కైనా ఎక్కువ ఉంది, 200స్లో ఉంది, అండ్ కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. సో కంట్రోల్లో లేదు. ఆ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఎక్సెసివ్ షుగర్ ఏం చేస్తుందంటే మన నరాలని డ్యామేజ్ చేస్తాయి. అండ్ ఎక్సెసివ్ షుగర్ ఏం చేస్తుందంటే మీ ఐస్కి డ్యామేజ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ డ్యామేజెస్ వల్లనే మీకు రెటినోపతి రావడం జరుగుతుంది, అంటే సరిగ్గా కనబడకపోవడం, చూపు కొంచెం తక్కువ అయిపోవడం. సో ఎవరికైనా ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళ షుగర్ కంట్రోల్లో లేదు, దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ టు ద డయాబెటిక్ కాంప్లికేషన్, అంటే డయాబెటీస్ నుంచి వచ్చిన కాంప్లికేషన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అర్థం అన్నమాట. అలాగే కొంతమందికి షుగర్ అనేది కంట్రోల్లో లేదు, అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళకు కిడ్నీ ఫెయిలియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కిడ్నీలు కరెక్ట్గా పని చేయవు అన్నమాట, ఆ ప్రాబ్లం కూడా జరుగుతుంది. అండ్ కొంతమందికి నరాళ్ళు డ్యామేజ్ అయిపోయి
చేతుళ్ళు కాళ్ళు అనేటివి ఏమవుతుందంటే బర్నింగ్ సెన్సేషన్ రావడం జరుగుతుంది. అంటే మంట అయినట్టు అనిపించడం, అరిచేతుల్లో మంటలు అవుతున్నాయి, అరికాళ్ళల్లో మంటలు అవుతున్నాయి, రాత్రిపూట మంటలు అవుతున్నాయి, ఇలా చెప్తూ ఉంటారు చాలామంది. సో ఇలా చెప్తున్నారంటే వాళ్ళ షుగర్ అన్కంట్రోల్డ్ ఉంది, అండ్ బికాజ్ ఆఫ్ అన్కంట్రోల్డ్ షుగర్ డయాబెటిక్ న్యూరోపతిలో వాళ్ళు ల్యాండ్ అయ్యారు అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఫుడ్ కేర్ కూడా చాలా అంటే చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ లెవెల్స్ పెరిగినాయా, అలాంటప్పుడు ఏంటంటే మనకు కాళ్ళలో మీకు అల్సర్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ దెబ్బలు తగిలినాయా, అది కరెక్ట్ టైంలో హీల్ అవ్వవు, అది అలాగే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే గ్యాంగ్రీన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ ఫుడ్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో మీ ఫుడ్ హైజీన్ కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇందులో ఏదైనా మీకు ఉంది అంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఏ డయాబెటిక్ కాంప్లికేషన్, అండ్ డయాబెటిక్ కాంప్లికేషన్ మీ షుగర్ కరెక్ట్ లేకపోవడం మూలంగానే రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి కంట్రోల్లో పెట్టుకుంటే షుగర్కి కంట్రోల్లో పెట్టుకుంటే దీనికి పూర్తిగా నార్మల్ అయిపోతుంది. అండ్ హోమియోపతిక్ మెడికేషన్స్ 100% ఇందులో డయాబెటిక్ కాంప్లికేషన్స్ తగ్గించుకోవడానికి పనికొస్తాయి అన్నమాట. సో యూ కెన్ యూజ్ హోమియోపతి ఫర్ అ గుడ్ రిజల్ట్స్ ఇన్ డయాబెటీస్. డాక్టర్ మీరు చెప్పినట్టు రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి చెకప్ చేయించుకోవాలని చెప్తున్నారు. ఇన్ కేస్ అది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి? చూడండి, ఒకవేళ మీరు 3 monthsలో ఒకసారి టెస్ట్ చేయించుకోలేదు, అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ యు ఆర్ టేకింగ్ రైట్ డోస్ అండ్ ఒకవేళ యువర్ లైఫ్ స్టైల్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, అలాంటప్పుడు అవి కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇబ్బంది అనేది ఏమి ఇబ్బంది రాదు, యూ కెన్ కంటిన్యూ ద సేమ్ థింగ్. కానీ ఒకవేళ మీకు హై డోస్ ఉన్నాయి, మీ మెడిసిన్స్ హై డోస్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ నార్మల్ డోస్ ఉన్నా కూడా మీకు మంచిగా అయిపోతుంది, షుగర్ లెవెల్స్ తక్కువ అయిపోతున్నాయి, అలాంటప్పుడు ఏం జరుగుతుంది అన్నమాట అంటే కాన్స్టాంట్గా షుగర్ తక్కువ ఉంటే యూ విల్ ల్యాండ్ ఇన్ టు ఏ హైపోగ్లైసెమిక్ స్టేట్. హైపోగ్లైసెమిక్ స్టేట్ అంటే షుగర్ పూర్తిగా తక్కువ అయిపోవడం. షుగర్ పూర్తిగా తక్కువ అయిపోతే మీకు చల్లటి చెమటలు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో సహా కొంచెం గిడ్డినెస్ రావడం జరుగుతూ ఉంటుంది. గిడ్డినెస్ అంటే చాలామంది కళ్ళు తిప్పుతున్నాయి అని చెప్తారు. సో గిడ్డినెస్ ఈజ్ డిఫరెంట్ థింగ్ అండ్ వర్టిగో ఈజ్ డిఫరెంట్ థింగ్. వర్టిగో అంటే మొత్తం కళ్ళు తిప్పినట్టు అనిపించండి, ఇలా కూర్చుంటే మనం రౌండ్ తిరుగుతున్నామని అనిపిస్తుంది, దట్ ఈస్ వర్టిగో. అలా కాకుండా విజన్ అనేది ఇలా డిస్టర్బ్ అవుతుంది అనమాట. మనం ఒక చోట చూస్తున్నాం, అది కదులుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గిడినెస్. సో గిడినెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్తో మీరు బాధపడకూడదు అంటే 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా మీరు టెస్ట్లు అనేటివి చేయించుకుంటూ ఉండాలి. లేదంటే ఇది తక్కువ అవుతాయి, అదే మీకు ఎక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ లాంటివి కాంప్లికేషన్స్ అనేటివి వస్తాయి. కీటో ఎసిడోసిస్ అంటే చాలామందిలో చూస్తూ ఉంటాము, వాళ్ళకు వామిటింగ్, కడుపులో నొప్పి వస్తుంది, వామిటింగ్స్ వచ్చేస్తాయి, వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతారు, వాళ్ళకు బ్రీతింగ్ అనేది ఫాస్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది, అండ్ స్మెల్, ఒక రకమైన స్మెల్ అనేది మౌత్ నుంచి రావడం జరుగుతుంది. ఇట్ మీన్స్ కే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది చాలా షూటప్ అయిపోయింది, అండ్ దాని మూలంగా వాళ్ళకు హైపర్ గ్లైసిమియాలో వెళ్ళి ఇలాంటి లక్షణాలు అనేటివి వస్తున్నాయి. సో ఇవి అన్నీ రాకూడదు అంటే మేనేజ్మెంట్, మెడిసిన్స్, కరెక్ట్ టైంకి టెస్టులు చేయించుకోవడం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి, TV9.